శిరీష గారు నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేసే మొత్తం అన్ని స్కామ్స్ కూడా మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అండి. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ విషయాన్ని తీసుకొస్తే అది ముఖ్యంగా మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్గా చంద్రబాబు డెడికేషన్ చేస్తా ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు దాని గురించి ఏం చెప్తారు? అసలు మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటే నేను చెప్తానండి, ఈ రాష్ట్ర పౌరురాలిగా నేను ఒకటి చెప్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం తాలూకా స్కామ్లు, రేషన్ బియ్యం తాలూకా స్కామ్లు, ఇక ఇసుక మాఫియా గురించి, మట్టి మాఫియా, ఇలాగ రాష్ట్రాన్ని దోచుకున్నారు చూడండి. అది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని వాటిని అంటారు. ఇప్పుడు వీటిని కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ప్రతి ఒక్క దాని గురించి సమీక్ష చేస్తారు. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయాలని చూస్తారు. అంతేగాని ప్రజా సమస్యలను ప్రజల మనసులు పక్కదో పట్టించడం, ప్రజా సమస్యలను గాలి కుదిరేయడం ఇలాంటి పనులు చేయరు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నిన్న మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని ఏదేదో మాట్లాడారు కదా, ఏదో గూగుల్లో కొట్టమన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి. నేను కొట్టానండి చంద్రబాబు నాయుడు గారి గురించి. గూగుల్లో కొడితే ఆయన నిన్నగాక మొన్న నిన్న ఏంటి రిఫార్మర్స్ బిజినెస్ రిఫార్మర్స్ ఆఫ్ ఇండియా అవార్డు ఒకటి, ఇంకొకటి గోల్డెన్ పికాక్ అవార్డు బోనమ్మకి, అలాగే మన బ్రాహ్మణమ్మకి వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అని చెప్పి 3 అవార్డులు వచ్చినాయి. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసినటువంటి హైదరాబాద్ ఈరోజు ఆ స్థితిలో అంతా దేశం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూసేటువంటి స్థితిలో ఒక గ్రేటర్ హైదరాబాద్కు రూపొందటంలో ప్రధాన పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారి ఘనత అక్కడ వచ్చింది. అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే ఒక విజనరీ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారని గూగుల్లో చూపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అనగానే విజనరీ లీడర్ అని వస్తుంది. కానీ నేనేం చేశాను, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కొడదామని చెప్పి నేను కొట్టానండి. కొడతంలో సజెషన్స్లోనే చూపిస్తుందండి జగన్ 6093 అని చెప్పి. అది జగన్మోహన్ రెడ్డి గురించి జైలు జీవితం, 11 ఈడీ కేసులు, మొత్తం 33 కేసులో ఏమో జైలు జీవితం, 16 నెలల జైలు జీవితం, ఆర్థిక నేరాలు, వాళ్ళ బాబాయి హత్య కేసు, ఇకపోతే చంద్రయ్య కేసులు, ఇలాంటి కేసులు జైలు జీవితం ఊచలెక్క పెడుతూ ఉన్నటువంటివి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి నేనైతే ఒక సలహా అండి, ఒకవేళ ఎదుటి వాళ్ళ వైపు చూపించేప్పుడు 4 వేలు మన వైపు చూస్తూ ఉంటాయి, అది గుర్తెరుగు. ఇకపోతే రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఇష్యూని పెద్ద ఇష్యూగా చేసి చూపిస్తున్నారు. నిజానికి అక్కడ కోటి సంతకాలని చెప్పి నేను ఒక ప్రోగ్రాం పెట్టారు. అక్కడకు వచ్చిన జనాలకి కనీసం పీపీపీ అంటే ఏంటో తెలీదు, మెడికల్ కాలేజెస్ అంటే కూడా ఏంటో కూడా తెలీదు, ఏ ఇష్యూ మీద ఆడకొస్తున్నారో తెలీదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, జనాన్ని తరలించారు, సంతకాలు పెట్టించామని చెప్పి గొప్పలు చూస్తున్నారు. ఎవరికైనా చూపించారా కోటి సంతకాలని చెప్పి? ఎవరి దగ్గరైనా పెట్టించడం, వరుస పెట్టి జనాలందరూ ఒక చోట కూర్చోబెట్టి మీరు ఏమైనా పెట్టించారా? అవి ఏమీ లేవు కదా. అక్కడికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇతను ఫ్రస్ట్రేషన్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఇకపోతే దేశంలో 70% ఆఫ్ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా పీపీపీ విధానంలో వచ్చినవి. అది కూడా తెలుసుకోలేని ఒక జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం. అసలు కనీసం ఒక అవగాహన అనేది లేకుండా ఒక విషయం గురించి ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడటం, ప్రజల్లో ఆయన ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవటం, ఇదేగా గతంలో నువ్వు చేసింది, ఇప్పుడు అదేగా చేస్తున్నావు. కనీసం నీకు సలహాలు ఇచ్చేవాళ్ళని మార్చుకో జగన్మోహన్ రెడ్డి. కాకపోతే విమర్శ ఏదైనా ప్రభుత్వం మీద చేయాలనుకుంటే చెయ్యి, సద్విమర్శ అయి ఉండాలి. దాన్ని మేము స్వీకరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటిది. ఇక్కడ చూసుకుంటే అమరావతిలో పనులు ఈరోజు శరవేగంతో జరుగుతున్నాయి. దాన్ని చూసి ఓర్చుకోలేక మెడికల్ కాలేజెస్ని, జనాలని ఈయన ఎప్పుడు కూడా గతంలో డైవర్ట్ పాలిటిక్స్ అని ఏం చేసింది కూడా ఇప్పుడు కూడా అదేవిధంగా డైవర్ట్ చేద్దాము, పేద ప్రజలను డైవర్ట్ చేసి వాళ్ళని ఎలాగోలా నమ్మించి వాళ్ళని మళ్ళీ ఇంకోసారి మోసం చేద్దామని చూస్తున్నారు. దయచేసి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రాన్ని దరిద్రం పట్టించేటువంటి నాయకుల్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందండి. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే నిన్న గవర్నర్ గారిని కలిసే సందర్భంలో ప్రజలందరూ కడల్లాగా కలిసి వచ్చారు, చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కలపడానికి, అంటే జగన్ మళ్ళీ అధికారంలో తీసుకురావడానికే జగన్ అందరూ జనం అందరూ కలిసి వచ్చారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. జన సంద్రోహం విజయవాడ వీధుల్లో మొత్తం కదిలిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మేడం, నిన్న బందర్ రోడ్లో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎదురుగానే నేను వెళ్ళాను. అంత సందోహం ఎక్కడ కనపడలేదే. ఆటోల్లో తీసుకొచ్చి జనాన్ని దించుతున్నారు. అక్కడ కూడా రోడ్డు కూడా ఫ్రీగానే ఉంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్లు అవ్వలేదు, ఎక్కడికక్కడ ఆగిపోలేదు జనాలు ఎవరు కూడాను. ఈయన అలాగా జన సందోహం అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య రాష్ట్రంలో ఎలాగూ ఉండట్లేదు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలంటే వస్తారు, లేదంటే లోకేష్ అన్నను విమర్శించడానికి వస్తారు, లేదంటే పవన్ అన్నను విమర్శించడానికి మాత్రమే ఈ రాష్ట్రానికి వస్తారు తప్ప
ఈయనకు ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం ఈయన రాయడు. కనీసం ఈయన్ని గెలిపించినటువంటి ఆయన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యతను కూడా ఆయన నిర్వర్తించాడు. కనీస బాధ్యత కూడా లేకుండా ఏ కాడికి ప్రభుత్వాన్ని విమర్శించదాం, చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోద్దాం, ఏదేదో కళ్ళబల్లి కబుర్లు చెప్పి జనాల్ని డైవర్ట్ చేద్దాం. దీనివల్ల ఒరిగేదేంటయ్యా జగన్మోహన్ రెడ్డి? నీకు కూడా ఒరుగుతున్నదేం లేదు. రాష్ట్రానికి దరిద్రం తప్ప, నువ్వు రావడం వల్ల రాష్ట్రానికి దరిద్రం తప్ప. శుభ్రంగా సుభిక్షంగా అభివృద్ధి పదవిలో వెళ్ళిపోతున్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో మధ్యలో వచ్చి నువ్వు అడుగు పెట్టి దరిద్ర పాదం పెట్టి దరిద్రాన్ని పట్టించొద్దు రాష్ట్రానికి. ఇప్పటివరకు 5 సంవత్సరాల పాటు పడింది చాలు. ఇప్పుడు ఎలాగో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆయన కానివ్వండి, పెట్టుబడుల కోసం లోకేష్ అన్న గారు కానివ్వండి, ఇకపోతే పవన్ అన్న కానివ్వండి, వీళ్ళ ముగ్గురు కూడాను నిరంతరం ప్రజా సమస్యల కోసం, అలాగే ప్రాంతాల అభివృద్ధి కోసం, అలాగే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, యువతకి ఏ విధంగా ఉపాధి కల్పన కల్పించాలి, అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో ఎలాగ నడిపించాలన్న దాని మీద దృష్టి పెట్టి దానికోసం పాటుపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక ఎమ్మెల్యేనన్న బాధ్యత కూడా లేకుండా ఏ కాడికి దుమ్మెత్తి పోస్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఇంకా ప్రజలను తీసుకురావడం, ఆయన వచ్చిన రోజు ఇదొక వ్యసనంలాగా మారింది ఆయనకి. ఏది అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం నానా పాటలు పాడటం అనేది ఆయనకు ఒక వ్యసనంగా మారింది. ఆయనకి ఇచ్చే సలహాదారులు ఎవరో, ముందు నువ్వు ఆ సలహాదారులను మార్చుకో, బాగుపడతావు. అంటే అది కూడా రుషికొండ ప్యాలెస్ కూడా అది కానీ ఇప్పుడు సక్రమంగా ఉండుంటే రాష్ట్రానికి, మన రాష్ట్రం మోడీ కానీ లేదా పునీత్ కానీ వచ్చుంటే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. చంద్రబాబు కూడా దాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. గతంలో మాట్లాడిన చంద్రబాబు 5,000 కోట్లు దాన్ని వెచ్చించే బదులు మెడికల్ కట్టించి ఉంటే బాగుండేది కదని మాట్లాడే మనిషి ఈ రోజు ఏం చేస్తున్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డిని అడుగుతాను. గతంలో 19 to 24 వరకు రావడం కూల్చడంతో మొదలుపెట్టావు కదా ప్రజావేదిక. ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? ప్రజావేదికను కూల్చుతున్నావు, 8 కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నావు, దేనికో దానికి ఉపయోగించుకుందాం నువ్వు అనుకున్నావా? అనుకోలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే విశాఖపట్నాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు, పెట్టుబడులను అక్కడ తీసుకొస్తున్నారు, ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నారు. దాన్ని చూసి ఈయన ఓర్చుకోలేక ఈయన ప్రజలు మర్చిపోతారనే భ్రమలో, ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అంతే తప్ప వనరులని, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులని రాష్ట్రంలో ఎలాగ రాష్ట్రానికి ఉపయోగించాలి, రాష్ట్రానికి ఎలాగా పెట్టుబడులు తీసుకురావాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రత్యేకంగా నీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడొచ్చండి ఫైనల్గా చంద్రబాబుకి కానీ, భువనేశ్వర్ గారి, నారా బ్రాహ్మణికి కానీ, ఆ కుటుంబంలో ముగ్గురికి ఇంకా అవార్డులు రావటం, వాళ్ళ కూడా లోకేష్ గారు ఒక్కడే మిగిలిపోవటం, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఏం చెప్తారు దాని గురించి? లోకేష్ అన్న ప్రజల మనసులు గెలుచుకున్నటువంటి నాయకుడు అండి. లోకేష్ అన్నకు ప్రత్యేకమైన అవార్డ్స్ అక్కర్లేదు. లోకేష్ అన్నే అసలు మా రాష్ట్ర ప్రజలకి, మా యువతకి ఒక పెద్ద అవార్డుగా మేము భావిస్తాము. అలాంటిది లోకేష్ అన్న ప్రత్యేకమైన అవార్డు అక్కర్లేదు. ఇకపోతే ఒక విలువలతో కూడుకున్నటువంటి కుటుంబం, ఉన్నత విలువలు కలిగినటువంటి కుటుంబం నుండి లీడర్స్ వస్తే ఎలాగా రాష్ట్రం ఎలా ఉంటుంది, రాష్ట్ర ప్రజలకి ఎలాంటి భవిష్యత్తును అందిస్తారు, అలాగే ప్రజలకు ఎలా సేవ చేస్తారు అనే దాన్ని వాళ్ళు గుర్తించారు. కాబట్టి వాళ్ళ ముగ్గురికి కూడా అవార్డ్స్ రావడం జరిగింది. వాళ్ళ యొక్క కష్టానికి గుర్తింపుగా నేనైతే భావిస్తాను. వాళ్ళ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేర్పించినట్టు బ్రాహ్మణం అంటారు, చంద్రబాబు నాయుడు గారే నాకు గైడరు, మెంటరు అని చెప్పి, ఆయన ఆధ్వర్యంలో, ఆయన క్రమశిక్షణలో, ఆయన యొక్క విజనరీ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళకి పక్కనున్న వాళ్ళకి 6 నెలలు సవాసం చేస్తే వీళ్ళు అవుతారు అన్నట్టు వీళ్ళకి కూడా కొంచెం నూరి పోసారు. కాబట్టే వీళ్ళు కూడా అవార్డ్స్ తెచ్చుకుని ఈరోజు ఒక ఉమెన్గా నేను కూడా గర్వపడే స్థితిలో భువనమ్మ, బ్రాహ్మణమ్మ అవార్డ్స్ అందుకోవటం నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి గర్వకారణంగా నేనైతే భావిస్తున్నాను. దాన్ని కూడా వైసీపీ వాళ్ళు అంగీకరిస్తూ చంద్రబాబు అవార్డులు కొనుక్కుంటున్నాడు, బ్రాహ్మణికి కానీ భువనేశ్వర్ గారు ఈరోజు చంద్రబాబు కానీ అవార్డులు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి అవార్డులు వచ్చినాయని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మేడం. అంటే కొనడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి. ఎందుకంటే ఐపాక్ టీమ్ అని చెప్పి ఒక 5 రూపీస్ పేటీఎం బ్యాచ్లను కొని చెడ్డ పోస్టులు పెట్టిస్తూ ఉంటారు మహిళల మీద. అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి వాళ్ళకి అంతకు మించిన మాటలవుతారు. మరి కొనేవాళ్ళు అయితే నిన్ను మించినటువంటి ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక తీవ్రవాది ఎవరు లేరు కదా. 1,00,000 కోట్లు ఆస్తున్నవాడివి కదా, 5 సంవత్సరాలు మరి నువ్వు కొనొచ్చు కదా, కొనేవాడివి కదా. అలాంటి వాటిలో మనం వెనకానికి వేయం కదా. ఇప్పుడు ప్రత్యేకంగా బ్రాహ్మణమ్మకి, భువనమ్మకి వచ్చిందని చెప్పి కుళ్ళుకొని చావడం ఎందుకు? ఉన్నది భారతీ రెడ్డి ఉన్నారు. గతంలో మహిళలపై ఎటువంటి దరిద్ర పోస్టులు పెట్టినా అలాంటి వాళ్ళని ఇదే భారతమ్మ దగ్గరుండి ఎంకరేజ్ చేశారు. మొన్నటికి మొన్న అమరావతి మహిళలని వేశ్యలతో పోల్చితే కూడా కనీసం మాట్లాడలేనటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి వాళ్ళ ప్రతిష్టను చూసి వీళ్ళు ఓర్చుకోలేక
ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఏం చేయలేనమ్మా ఏం మాట్లాడతారు, ఇలాగే మాట్లాడతారు. కాబట్టి కొనడం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసిన విద్య. ప్రజల మనసు గెలుచుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీకి తెలిసినటువంటి విద్య.